ఎవ్రీవన్ ఈ రోజు వచ్చేసి ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సో నేను వచ్చేసి మా హస్బెండ్ క్లాత్స్, నెక్స్ట్ మా పాప డ్రెస్సెస్, నా డ్రెస్సెస్ అన్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నా ఎవరికన్నా యూస్ఫుల్గా అవుతుంది అనేసి వీడియో షేర్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ఇక్కడ వైట్ కలర్ కవర్లో ఏంటంటే మా పాప స్టిచ్చింగ్కి ఇచ్చే క్లాత్లన్నీ అందులో పెట్టేసిన. సో విత్ లైనింగ్ తోటి. నెక్స్ట్ ఏంటంటే మనకు ఆయిల్ ప్యాకెట్స్కి ఇట్లాంటి కార్డ్బోర్డ్స్ వస్తాయి కదా, దీన్ని క్లాత్ స్టోరేజ్ ఆర్గనైజర్గా చేసిన. దీంట్లో వచ్చేసి కంప్లీట్గా నేను నైటీస్ అనేది పెట్టుకున్నా. ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి ఏ నైటీ అంటే ఉంది ఈజీగా తీసుకోనికి బాగుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే నేను అమెజాన్లో తీసుకున్నా క్లాత్ స్టోరేజ్ ఆర్గనైజర్స్ 4 or 5 తీసుకున్నా. సో అందులో ఏంటంటే మొత్తం కుర్తాస్ అయితే పెట్టుకున్నా డైలీ వేర్వి. సో ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటే ఏంటంటే మనకు ఏది ఎందులో ఉందనేది ఈజీగా తెలిసిపోతుంది. సో ఈ స్టోరేజ్ ఆర్గనైజర్స్ లేకుండా నార్మల్గా అన్ని ఒకే దగ్గర పెడితే అంత గజిబిజి అయితే నాకు ఫస్ట్ అట్లే స్టార్టింగ్లో అట్లనే ఉండే. సో నేను ఏంటంటే ఇట్లా స్టోరేజ్ ఆర్గనైజర్స్ తీసుకున్న తర్వాత అంటే ఇట్లనే కార్డ్బోర్డ్స్ ఉన్నాయి కదా ఇంట్లో చేసుకోవచ్చాను. నేను ఒక 4 to 5 అట్లా చేసిన. సో చేసుకుని కొన్ని కుర్తాస్, పంజాబ్ డ్రెస్సెస్ అన్నీ అట్లా స్టోర్ చేసుకున్నా. సో దీనివల్ల ఏంటంటే మనకు తీసుకోనికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. సో ఏంటంటే మనకు మండే నుంచి సాటర్డే వరకు స్టోరేజ్ ఆర్గనైజర్లో సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మండే, ట్యూస్డే, వెనస్డే అనేసి. సో అప్పుడు ఈజీగా ఉంటుంది, టెన్షన్ ఏమి ఉండదు. మనం సండే రోజు కానీ సాటర్డే రోజు కానీ అన్ని ఐరన్ చేసుకొని ఇట్లా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి కవర్స్ కనిపిస్తున్నాయి కానీ నేను శారీ కవర్స్ అనేది శారీస్ స్టోర్ చేసుకోవడానికి ఇవి తీసుకున్నా. నియర్గా చాలా వరకే తీసుకున్నా, 12 or 14 అట్లా. సో ఇందులో ఏంటంటే నేను బెడ్షీట్స్ కానీ, బ్లాంకెట్స్ కానీ, కాటన్ బెడ్షీట్స్ కానీ, దివానా కార్డ్కి సంబంధించిన బెడ్షీట్స్ కానీ అన్నీ నేను ఇట్లా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా. కింది దాంట్లో ఏంటంటే హెవీ బ్లాంకెట్స్ ఉంటాయి కదా అవి పెట్టిన. మిడిల్ దాంట్లో ఏంటంటే నేను డబుల్ బెడ్ అంటే కింగ్ సైజ్ బెడ్షీట్స్ పెట్టిన. పైన దాంట్లో ఏంటంటే పిల్లో కవర్స్, నెక్స్ట్ ఏంటంటే దివానా పైన బెడ్షీట్స్ ఉంటాయి కదా సో అవన్నీ పెట్టేసిన. సో ఇక్కడ ఏంటంటే ఇవి షెల్ఫ్ కవర్స్ అండి, పీవీసీ మెటీరియల్ చాలా బాగుంటాయి. వాషబుల్, మనం వాష్ చేసేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. మన కబోర్డ్లో కానీ, ఇట్లాంటి షెల్ఫ్లలో కానీ, లేదంటే బాస్కెట్లో కానీ, నెక్స్ట్ ఏంటంటే అంటే కిచెన్లో కానీ, ప్లాట్ఫామ్ దగ్గర కానీ ఇట్లా మంచిగా యూజ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది మెటీరియల్ అయితే. సో ఇప్పుడైతే అంత మంచి మెటీరియల్ అయితే వస్తలేదు. నేను తీసుకొని నియర్గా 4 to 5 years అవుతుంది. చాలా బాగుంది మెటీరియల్ అయితే. సో ఇక్కడ ఏంటంటే నేను మా హస్బెండ్ జీన్స్ అన్ని ఒక సైడ్ పెట్టేసిన. సో ఎందుకంటే జీన్స్ కొంచెం కలర్ అనేది అంటే మనకు తీసుకోనికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అదే షర్ట్స్ అయితే కలర్గా ఉంటాయి కాబట్టి ఏదనేది తెలుస్తుంది. సో నేను అందుకనే ఇటు సైడ్ మొత్తం జీన్స్ పెట్టేసిన. ఈ అంటే క్లాత్ స్టోరేజ్ ఆర్గనైజర్లో నియర్గా 11 to 12 డ్రెస్సెస్ అంటే జీన్స్ అయితే పడతాయి, డ్రెస్సెస్ అయితే 20 వరకు అట్లా పడతాయి. చాలా బాగున్నాయి. సో అంటే ఒక షెల్ఫ్లో ఎవరిది వారే సెగ్రిగేట్ చేసుకుంటే ఏంటంటే మనకు తీసుకోనికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఒక సైడ్ అన్ని షార్ట్స్, ఒక సైడ్ అన్ని టీ షర్ట్స్, ఒక సైడ్ అన్ని జీన్స్ అట్లా పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది తీసుకోనికి. మళ్ళీ ఏంటంటే ఏది ఎక్కడ ఉందనేది ఈజీగా తెలిసిపోతుంది. ఈ కింద ఏంటంటే మొత్తం మా పాప ప్యాంట్స్ అన్న ఒక సైడ్, షార్ట్స్ అన్న ఒక సైడ్, డ్రెస్ అంటే షర్ట్స్ అన్న ఒక సైడ్, డ్రెస్సెస్ అన్ని బ్యాక్ సైడ్ అట్లా పెట్టిన. రెగ్యులర్గా వేసుకునేటి అన్న ఒక సైడ్ పెట్టిన. కొంచెం మంచి అంటే ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోనికి అవి ఒక సైడ్ పెట్టిన. సో ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఎప్పుడు ఏది వేయాలి అనేది కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో నేనైతే ఇట్లా నాకు ఎట్లా బెస్ట్ ఉంటుందో సో నేనైతే అట్లా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా. మీకు నా వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ఈ కింద సెక్షన్లో ఏంటంటే నాకు సంబంధించిన ఐటమ్స్ అంటే నాకు మంత్లీ గ్రాసరీస్కి ఎంత, నెక్స్ట్ రెంట్ ఎంత, సో ఇవన్నీ నేనైతే ఒక బుక్ మెయింటైన్ చేస్తాను. నియర్గా 2021 నుంచి నేను ఇట్లా డైరీ లాగా మెయింటైన్ చేస్తాను. అంటే ఎంత మనీ నెల ఖర్చు అవుతున్నాయి అనేసి. సో అట్లా 2 డైరీస్ అవుతున్నాయి. ఒకటేమో నాకు అంటే పూజలు, వ్రతాలు ఏమేమి చేసుకోవాలో వాటికి సంబంధించింది. ఈ కింది షెల్ఫ్ అనేది మొత్తం క్లీన్గా ఉంచుతా. ఏమన్నా ఐటమ్స్ అంటే అవసరం లేని ఐటమ్స్ అందులో పెట్టని కానీ నేను ఇట్లా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా. ఒకసారి అయితే ఓవరాల్ లుక్ అయితే చూసేయండి. సో మా కిచెన్ టూర్ కానీ, బెడ్రూమ్ కానీ, హోమ్ టూర్ కానీ కావాలనుకునే వాళ్ళు కింద ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఎవరికన్నా కావాలంటే నేను తప్పకుండా వీడియో అయితే చేస్తా. సో అట్ లాస్ట్ కనిపిస్తుంది కదా స్టోరేజ్ ఆర్గనైజర్, అది నేను ఏంటంటే మా పాప స్కూల్ డ్రెస్సెస్, నెక్స్ట్ ఏంటంటే ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నా. సో అవన్నీ కొత్త డ్రెస్సెస్ ఉంటాయి, స్కూల్ డ్రెస్సెస్. కింద వచ్చేసి నేను కార్డ్బోర్డ్స్ తోటే ఇట్లా చేసిన స్టోరేజ్ ఆర్గనైజర్గా. సో ఇందులో ఏంటంటే నాకు కొంచెం ఫిట్గా ఉన్న డ్రెస్సెస్ అన్నీ నేను ఇక్కడ అవసరం లేదు కాబట్టి నేను ఇట్లా పెట్టుకున్నా. సో ఇక కింద ఏంటంటే మా హస్బెండ్ బనియన్స్ కానీ కొన్ని పర్సనల్ ఐటమ్స్ అన్నీ నేను అక్కడ పెట్టేసిన. ఈ కింద వచ్చేసి శానిటరీ ప్యాడ్స్ కానీ, సో స్ట్రైట్నర్ కానీ, కలర్ కానీ,
హెయిర్ డ్రైయర్ కానీ నేను అవన్నీ అక్కడ ఐరన్ బాక్స్ కానీ నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఇట్లా కింద స్టోరేజ్ చేసి పెట్టుకున్నా. సో నేను మీకు కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీకు యూస్ఫుల్గా ఉందనిపిస్తే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సో చాలామంది వీడియో అయితే చూస్తున్నారు, లైక్ అయితే చేస్తలేరు. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.